ఇప్పుడు బ్రిక్స్ దేశాలపై ఏదైతే విధిస్తున్నాడో 10% ఎక్స్ట్రా టారిఫ్ అనేది వరల్డ్ ట్రేడ్ మొత్తం మీద చూస్తే ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు గ్లోబల్గా? బ్రిక్స్ దేశాలు అనేటువంటివి ఇప్పుడు భారత్, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా ఇంకా విస్తరించినటువంటి మరికొన్ని ఇథియోపియా. దేశాలు, ఇథియోపియా, మొత్తం దాదాపు 10 దేశాలు ఉన్నాయి. ఈ 10 దేశాలు అనేటువంటిది ఒక పెద్ద ఆర్థిక కూటమిగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇది రాబోయేటువంటి రోజులు ఇప్పటికిప్పుడు అమెరికాకి సవాలు విసురుతుందని కాదు ట్రంప్ గాని లేదా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పేది. రాబోయేటువంటి రోజుల్లో ఇది తమకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది కనుక మొగ్గలోనే తుంచేయాలి అనేటువంటి ఎత్తుగడలో భాగంగా దాడి చేస్తుంది. ఈ బ్రిక్స్ దేశాల మీద దాడి చేయడం వాళ్ళ కొత్త ఏమి కాదు. అందువల్ల ఈ బ్రిక్స్ దేశాలు అనేటువంటివి మరి అదే ఎందుకు ఏర్పడ్డాయి? బ్రిక్స్ దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏర్పడినటువంటిది. మనం చూసాం ఐరోపా యూనియన్ ఉన్నది. ఐరోపా యూనియన్ ఎందుకు ఉనికిలోకి వచ్చింది? అమెరికా, జపాన్ల నుంచి ఎదురయ్యేటువంటి పోటీని ఇండివిజువల్ గా ఒక్కొక్క దేశం ఎదుర్కొనేటువంటి సత్తా వాటికి లేదు కనుక ఉమ్మడిగా ఐరోపా ఆర్థిక సంఘం పేరుతోటి మొదలైనటువంటిది ఐరోపా యూనియన్ గా ఏర్పడేది. అది అమెరికాని ఇప్పుడు ఈ వాణిజ్య సుంకాల విషయంలో కూడా ఐరోపా యూనియన్ తో కూడా ట్రంప్ కి లడాయి ఉన్నది. జపాన్ మీద 25% అపరాధ సుంకం విధిస్తానని చెప్పేసి ప్రకటించాడు. అదేవిధంగా ఐరోపా యూనియన్ తో కూడా తగాదాం. అందువల్ల మొత్తం ప్రతి వాళ్ళతోటి ఎవరైతే వాణిజ్యం చేస్తున్నారో ప్రతి వాళ్ళతోటి ఈ విధమైనటువంటి వివాదాలతోటి ట్రంప్ కొనసాగిస్తున్నారు. అందుకని బ్రిక్స్ అనేటువంటిది ఇప్పుడు 20 G7 దేశాలు ఉన్నాయి, ధనిక దేశాలు. ఎందుకు G7 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి? ఎందుకంటే ఉమ్మడిగా వాటిలో అవి పోటీ పడకుండా మొత్తం ప్రపంచ మార్కెట్ ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆ 7 ధనిక దేశాల యొక్క ఎత్తుగడ. దానికి కౌంటర్ గా మరి బ్రిక్స్ కావచ్చు, లేకపోతే 20 కావచ్చు, 20 దేశాల కూటమి కావచ్చు, లేక ఇక రాబోయే రోజుల్లో మరొక కూటమి రావచ్చు. ఈ విధమైనటువంటి దాన్ని ఆపడానికి ట్రంప్కు ఉన్నటువంటిది లేదా అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నాగా పేరుతోటి అమెరికాని మరోసారి గొప్ప చేయాలని చెప్పేసేమో ట్రంప్ ఆలోచిస్తాడు. భారతదేశానికి అటువంటి ఆకాంక్ష ఉండదా? లేదా చైనాకు ఉండదా? ఇంకొక దేశానికి ఉండదా? ఎవరికి వాళ్ళు గొప్ప కావాలనేటువంటి ప్రయత్నంలో ఈ విధమైనటువంటి కూటములన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే ట్రంప్ ఓ పక్కన బ్రిక్స్ చీలిపోయింది, ఏదో 1-2 దేశాలు దాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి, దాన్ని చూసి అంత భయపడాలి అంటే బ్రిక్స్తో పెద్ద ముప్పు ఏం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. బట్ అంత ముప్పు ఏం లేదు అని అంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడా? లేదంటే నిజంగానే భయపడి బ్రిక్స్ దేశాల్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలన్నింటికి, బ్రిక్స్లో సభ్యత్వం ఉన్న దేశాలన్నింటికీ కూడా ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ బాణం వదులుతున్నాడు అనుకోవాలి? ఎలా చూడాలంటారు? బ్రిక్స్ దేశాలు కాదు, ఒక బ్రిక్స్ దేశాలతోటి వాణిజ్యం జరిపే ప్రతి దేశం మీద కూడా. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు తమ వ్యతిరేకమైనటువంటి వైఖరులను తీసుకుంటున్నాయి కనుక ఈ దేశాలతో పాటు ఈ దేశాలతో వాణిజ్యం జరిపేటువంటి ప్రతి దేశం మీద నేను విధిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ట్రంప్ చేసినటువంటి బెదిరింపు. అందువల్ల ఒకటే కాదు, ఇప్పుడు చూసాం మనం రష్యా మీద మేము ఆంక్షలు విధించాం కనుక ఉక్రెయిన్ విషయంలో రష్యా తోటి వాణిజ్యం కనుక చేసేట్లయితే మేము 500% విధిస్తానని చెప్పేసి భారత్ని, చైనాని కొద్ది రోజుల క్రితం బెదిరించాడు కదా. అదేవిధంగా ఇరాన్ తో ఉన్నటువంటి అణు ఒప్పందం సమస్య మీద ఇరాన్ మీద ఆంక్షలు విధించాడు. అందుకని ఇరాన్ తో కనుక ఇరాన్ ఆయిల్ ని కొనుగోలు చేసేట్లయితే ఆ కొనుగోలు చేసేటువంటి దేశాల మీద మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి బెదిరించాడు. ఆ బెదిరింపులకు మన దేశంలోకి పోయి మొత్తం అంతకుముందు ఇరాన్ నుంచి కొనుగోలు చేసేటువంటి ఆయిల్ అన్నింటినీ కూడా ఒక పీపా కూడా కొనకుండా పని చేసుకుంటారు. అందుకని వాళ్ళకి ఏదైనా తగాదా ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవాలి, అమెరికా లేదా ఇతర దేశాలు. కానీ మాకు తగాదా ఉంది కనుక మీరు ఇతర దేశాలతోటి కనుక లావాదేవీలు చెప్తే మీ మీద కూడా చర్య తీసుకుంటాం అన్నటువంటి దందా బ్లాక్మెయిలింగ్. దానికి మించి ఇంకొక వేరే ఏమీ లేదు. అటువంటి బ్లాక్ మెయిలింగ్ అని ఎదుర్కోవడానికే బ్రిక్స్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యామ్నాయ కరెన్సీని కూడా ఇవి
ఎజెండా ఇప్పటికిప్పుడు తక్షణ ఎజెండా కాకపోయినా కానీ దాని గురించి కూడా ఆలోచిస్తున్నాయి. రెండోది అన్నింటికంటే మించి ఏమిటంటే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో ఈ బ్రిక్స్ దేశాల ముఖ్యంగా చైనా, యువాన్ లేకపోతే ఇతర దేశాల యొక్క వాటా పెరుగుతూ ఉంది క్రమంగా. అది రేపు చివరికి మొత్తంగా డాలర్కే ఎసరు పడుతుందేమో రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి భయం అమెరికాని ఇప్పుడే పట్టుకుంది. అందుకని ఈ విధమైనటువంటి బెదిరింపు. అంటే ట్రంప్ వైఖరి చూస్తుంటే తనకి ఏ దేశం అయితే శత్రు దేశంగా భావిస్తున్నాడో ఇతర దేశాలన్నీ కూడా తమకు కూడా శత్రు దేశంగానే భావించాలి అనేటువంటి ధోరణి కనబడతా ఉంటుంది. ఒక అటువంటిదే కాదు, ఇప్పుడు దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా, జపాన్ ఏమిటి, జపాన్ తోటి రక్షణ ఒప్పందం ఉంది. అంటే జపాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా నేరుగా ఎలాంటి తీర్మానాలతో నిమిత్తం లేకుండా, ఐరాసతో నిమిత్తం లేకుండా దాడి చేయొచ్చు. అదేవిధంగా అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే జపాన్ కూడా చేయొచ్చు. అటువంటి దేశం మీదనే 25% పన్ను విధించాడు. అదేవిధంగా దక్షిణ కొరియా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఆసియాలో అమెరికాకి ఒక తొత్తు దేశం. ఆ తొత్తు దేశంలో అమెరికా 50,000 మంది అమెరికన్ సైనికుల కేంద్రం అక్కడే ఇప్పటికే ఉంది. అమెరికాకి మడుగులు వచ్చుతుంది రాజకీయంగా, ఇతరత్ర విషయాల్లో. అటువంటి దేశం మీద కూడా 25% ట్రంప్ ప్రకటించాడు కదా తాజాగా చేసినటువంటి దానిలో. అందుకని తన మన అనేటువంటిది ఏమీ లేదు. ప్రతి వాళ్ళు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు అనేటువంటిది తప్ప అమెరికా వ్యవహారంలో మరొకటి లేదు. ఇవన్నీ ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టడానికి, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కూడా నెట్టడానికి అమెరికా పాలక వర్గం పూనుకుంది. మొన్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పేరుతోటి చేసినటువంటి దానిలో ఉన్నది ఏమిటంటే కార్మిక వర్గం మీద దాదాపు 1,30,00,000 మందికి రాబోయేటువంటి రోజుల్లో వైద్య బీమా కట్ అవుతుంది. అదేవిధంగా ఇతర ఫుడ్ కూపన్స్ 4,40,00,000 మందికి 40 మిలియన్స్ 4 కోట్ల మందికి ఫుడ్ కూపన్స్ రద్దు అవుతాయి. మనకి బియ్యం పథకం ఎట్లా ఇస్తున్నారు, ఫుడ్ కూపన్స్ పేరుతో ఇస్తారు. ఇట్లా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు చేస్తూ రెండో వైపు కార్పొరేట్లకి పన్నులు తగ్గించాడు. ఈ సంక్షోభ భారాన్ని కార్మిక వర్గం భరించాలని కార్మిక వర్గం మీద, అదే విధంగా ఇతర దేశాల మీద రుద్దటానికి చూస్తుంది.